ఎస్, అల్లు అర్జున్ మాటలు సినిమాలో వాడిన మాటలు సంచలనంగా మారాయి. ఎవడరా బాసు, ఎవడికిరా బాసు, ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి నేనేరా బాసు అన్న డైలాగులు సినిమాలో నిజానికి స్టోరీకి తగినట్టుగా ఉన్నప్పటికీ ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారన్నది అయితే మాత్రం చర్చనీయాంశంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశంలో ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా ఒక రకంగా ఊపేస్తున్న తరుణంలో ఇలాంటి డైలాగులు ఎవరిని ఉద్దేశించి పెట్టారు అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. గత కొంతకాలంగా ఏదైతే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన, అదేవిధంగా ఇటు అల్లు మధ్య ఒక వారు కొనసాగుతుంది. దీంతో ఆ వారు కాస్త మెగా అల్లు వారుగా జరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అంటే దీనిపై అధికారికంగా ఈ హీరోలు ఏమాత్రం, అంటే అల్లు అర్జున్ కావచ్చు, ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏనాడు ఒక మాట అనుకున్నది లేదు. కానీ ఫ్యాన్స్ అయితే మాత్రం సోషల్ మీడియాగా ఒకరిపై ఒకరు అనుకుంటున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలుపొంది డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయింది. దాదాపు 4 థియేటర్లో రిలీజ్ అయింది. అక్కడ కూడా బన్నీ ఫాలోయింగ్ ఒక రకంగా చాలా ఎక్కువగానే ఉన్న తీరైతే మాత్రం కనిపించింది. మేము కూడా జనసేనకు సంబంధించిన నేతలమే, కార్యకర్తలమే, మేమందరం కూడా బన్నీ అభిమానులమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి 70,000 మెజార్టీ వచ్చిందంటే మేము ఓట్లు వేయలేదా అంటూ కూడా పిఠాపురంలో బన్నీ అభిమానులు మీడియాతో మాట్లాడిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో సినిమా రిలీజ్ అయింది. ఒక్కొక్క రకంగా అంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న టాకు కొంత నడుస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా యావరేజ్గా ఉంది, సెకండ్ హాఫ్ బాస్ కుదిపేసాడు అన్న టాకు బ్రహ్మాండంగా ఉంది, సెకండ్ హాఫ్ అన్న టాక్ కూడా నడుస్తుంది. ఏది ఏమైనా సినిమా అయితే మాత్రం హిట్ టాక్లో ప్రస్తుతం అయితే మాత్రం నడుస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని అభిమానులు పేర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో ఎవడరా బాసు, ఎవడికిరా బాసు, ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనేరా బాస్ అన్న డైలాగ్ ఎవరిని ఉద్దేశించి సినిమాలో పెట్టారు అన్నదైతే మాత్రం కాంట్రవర్సీగా నెలకొంది. మీడియాతో పాటు డిజిటల్ మీడియా కూడా ఈ విషయాన్ని ప్రధానంగా బయటకు తీసుకెళ్తున్న పరిస్థితులు, చర్చలు కూడా కొనసాగుతున్నాయి. నిజానికి అల్లు అర్జున్ కావాలనే ఈ విధంగా డైలాగులు కానీ, లేకపోతే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేకి వెళ్ళడం వాళ్ళ కాంట్రవర్సీకి అల్లు అర్జున్ కావాలనే వెళ్తున్నారా, లేకపోతే అల్లు అర్జున్ నార్మల్గా వెళ్తున్నప్పుడు ఈ కాంట్రవర్సీకి వస్తున్నాయా, లేక అల్లు అర్జున్ వెనక ఎవరైనా ఉండి ఇది నడిపిస్తున్నారా, ఇలా ఊహాగానాలు అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశంలో అయితే మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిజానికి అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, వీళ్ళంతా కూడా ఒక మెగా ఫ్యామిలీ అన్నది. అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయనంత వరకు కూడా అంతా ఒకే ఏకదాటిగా ఉండే పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి ఒక తారుమారైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పి ఆయనే ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. కూటమిలో ప్రధాన రోల్ పోషించారు ఎన్నికల ముందు. అటువంటి తరుణంలో వారికి ప్రధాన ప్రతిపక్షమైన శత్రుత్వమైన వైసీపీకి సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ వెళ్ళడం కథ ముదిరింది, కథ ప్రారంభమైంది అప్పటి నుంచి అని చెప్పుకోవచ్చు. మనతో ఉండి బయటోడి సపోర్ట్ చేసినాడు మనోడైనా పగోడే అంటూ కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ట్వీట్ చేశారు. నాటి నుంచి దుమారం లేగింది. ఆ ట్వీట్ కూడా మళ్ళీ రిమూవ్ చేసిన పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఈ సందర్భాలలో ఆ తంతంతా కూడా కొనసాగింది. అప్పటి నుంచి కూడా ఏదైతే ఈ ఎక్స్ వేదికగా కొన్నిసార్లు ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్గా పోస్టులు పెట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. తాజాగా సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో మరలా సినిమాలో డైలాగులు అయితే మాత్రం దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. చూడాలి మరి తదుపరి చర్చ ఎలా కొనసాగుతుంది, ఏం జరుగుతుంది అన్నది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.